నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. వంకాయ కర్రీ ఎప్పుడూ ఒకేలా చేసి బోర్ కొట్టిందా? ఒక్కసారి నేను ఇవాళ వీడియోలో చూపించే విధంగా వంకాయ కర్రీని చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. అండ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి నేను ఇక్కడ ఒక్క ఆలూని ఇలా పెద్దగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని మంచిగా వీటిని ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. కొంచెం ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు చేసుకొని ఇలా మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు వంకాయలని తీసుకున్నాను. చూసారా, ఇలా నేను కాడలతో సహా కట్ చేసుకొని తీసుకున్నానండి. మీకు వద్దనుకుంటే నార్మల్గా మనం ఎలా వంకాయలు కట్ చేసుకుంటామో అలా వంకాయలు కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని నేను ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, త్వరగా మగ్గిపోతాయని. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మంచిగా వీటిని మగ్గించుకోవాలి. ఇలా వంకాయలు ఒక 60 to 70% ఇలా మంచిగా వంకాయలు బాగా మగ్గాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. ఇలా వంకాయలు సపరేట్గా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ నేను ఇక్కడ వేసాను. ఇందులోకి 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసాను. అలాగే కొంచెం ఇలా జీలకర్ర వేసేసుకొని జీలకర్ర మంచిగా వేయించుకున్నాక ఇందులోకి నేను ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులోకి వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గనక్కర్లేదండి. ఇలా ఉన్నప్పుడే మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మంచిగా వేయించుకున్నాక ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి చీలికలు నేను ఇక్కడ వేసాను. ఇలా మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 మీడియం సైజు టమాటాలను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ అంతా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసాను మంచి రంగు కోసం. అలాగే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న కారం ఒక 2 స్పూన్స్ వేసాను. ఒక 1 స్పూన్ అంత ధనియాల పొడి అండ్ ఒక 1/2 స్పూన్ అంత గరం మసాలా, మనకు రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసిపోయాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆలు వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మసాలా మొత్తం వేగాక ఇందులోకి ఆలు అలాగే వంకాయలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఆలు వంకాయలకు అన్నీ కూడా పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల సేపు మంచిగా మగ్గించుకుందామండి. వంకాయలన్నీ కూడా ఇప్పుడే మెత్తగా ఉడికిపోతాయి. మంచిగా ఇలా మూత పెట్టుకొని ఒకసారి బాగా మగ్గించుకుందాం. ఆ తర్వాత మనకు కొంచెం ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ రాదు, కానీ మంచిగా వంకాయలు అనేటివి బాగా ఉడికిపోతాయి. ఇలా నేను కొంచెమే గ్రేవీ వేసుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మీకు ఎక్కువ వాటర్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి, గ్రేవీ కూడా వస్తుంది. ఇలా వాటర్ వేసుకున్నాక కొంచెం నేను ఇక్కడ కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్నాక మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించేసుకుందాం. చూసారా, వంకాయలన్నీ కూడా బాగా వేగిపోయాయి, మంచిగా మగ్గిపోయాయి కూడా సాఫ్ట్గా. చూసారా, ఇలా వంకాయలు ఆలు అంతా కూడా మంచిగా మగ్గిపోయాక లాస్ట్లో కొంచెం ఇందులోకి నేను కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూసారా, ఆలు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇందులోకి కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీస్లోకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.